నీ భరతం పడతా చూడు నీ కరెక్ట్ మగుని పద్దు డార్లింగ్ ఈ రాత్రి జీవితాంతం మర్చిపోకూడదు. రేపటి నుంచి మనం అంటే పడి చచ్చిపోవాలి. మౌనంగా ఉన్నాడు పద్దు. భయంగా ఉందడపా. నీ భయం సిగ్గు పోగొడతానుగా. అడపా ఏమైంది? మర్చిపోయాను. ఈవేళ మంగళవారం. అదే మంగళవారం. హాయ్ సర్వం. హాయ్. 9 o'clock బస్ వెళ్ళిపోయిందా? తెలియదండి, నేను ఇప్పుడే వచ్చిన. నిన్న ఈవినింగ్ రావడం కుదరలేదు. ఫోన్ చేద్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సారీ సర్వం. పర్లేదండి. బాగా వెయిట్ చేశారా? అంటే కాసేపు వెయిట్ చేసిన, దాని తర్వాత. ఒక్క నిమిషం. హలో, మార్నింగ్. ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్నా. ఓకే. హలో అన్న, రేపు రాణి బర్త్డే. రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేయాలి. ఏంటి రాత్రి 12 కేక్ కటింగా? ఇది ఏమన్నా సిటీ అనుకున్నావా లేదా మనం ఏమన్నా కాలేజీ కుర్రోళ్ళు అనుకున్నావా? అవదు, నీ వల్ల అవుద్దన్న. చాలా కష్టం. హ్యాపీ. ఎలా ఉన్నాయండి అరేంజ్మెంట్లే? థ్యాంక్స్ అన్న. సర్వం, సర్ప్రైజ్ ఆంటీ. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సారీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై ఫేవరెట్ పెన్. థ్యాంక్ యూ. ఆగు రాణి. హలో, ఏంటి చూస్తున్నా? రాణి ఫోటో ఎప్పటిదా అని చూస్తున్నా. అది మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే నాటిదయ్యా. గట్టెట్లయితే సార్, రాణి పుట్టింది 91 కదా. అంటే ఫోటో ఫ్రేమ్ లో తప్పు రాసిందా? నెప్ట్యూన్ స్టూడియో అస్సలు తప్పు జరగదు. సర్టిఫికెట్ లో 1 year ఏజ్ తక్కువ రాయించాను. అదే జ్యోతి బాలామందిర్లో జాయిన్ చేయించడం కోసం. ఇందా మొహం గడుక్కో, కేక్ ఎండిపోగలదు. ఇదేం పరేషాని? అంటే పితకిచ్చిన డీటెయిల్స్ అన్ని రాంగే. రేపు అందరూ ఖచ్చితంగా మా ఇంటికి డిన్నర్ కి రావాలి. మీకెందుకండి, వీళ్ళందరినీ తీసుకొచ్చి బాధ్యత నాది. జాతకాలు కలిస్తే, దేవుని దేవాలు కలిస్తే బాగుండు. పిత రిప్లై ఇచ్చిండో లేదో. జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. అక్కడ నా ఫోన్ ఎప్పుడు ఎత్తుతారేమో.